విజయవాడలో మెట్రో ఏలూరు రోడ్డు పైవంతెన పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్లో రోడ్లను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్లు పరిశీలించారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి కేసరపల్లి వరకు ఎస్ఎల్వీ గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీశా, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్దం చేసి తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తప్పకుండా ఇవాళ విజయవాడ ఆటోనగర్ మీద ఎంతో మంది సుమారుగా 1,00,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. అమరావతి క్యాపిటల్ గా రాబోతుంది. అంతేకాకుండా బందర్ పోర్ట్ రాబోతుంది. ఇంకా మరి అంతగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం పెరగబోతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఆటోనగర్లో దాదాపు 1,50,000 నుంచి 2,00,000 మంది కార్మికులు పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దానికి తదనుగుణంగానే ఏవంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్ చాలా ముఖ్యమైన సమస్య. ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ఆటోనగర్లోకి వివిధ మార్గాల ద్వారా లారీల ఎంట్రీని ప్రవేశపెట్టి విజయవాడ నగరంలో లారీ ఎంట్రీ జోన్ ఫ్రీ జోన్ చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను, మా గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ గారు, అంతేకాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు, లారీ ఓనర్స్ అందరం కలిసి ఇవాళ కొన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టికి, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గన్నవరం నుంచి మెట్రో రాబోతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు వరకు 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబోతుంది. వీటిలన్నిటికీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండబోతున్నాయి. దీంతోపాటు లారీలకు కూడా ఎంట్రీ ఇప్పుడు చాలా దుర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు అవి కూడా మొదలైతే లారీ ఎంట్రీయే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోడ్లు, పర్మనెంట్గా తాత్కాలిక సొల్యూషన్ ఇమ్మని గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. త్వరలో శాశ్వత పరిష్కారం ఇస్తామని తెలియజేసుకోవడం జరిగింది.